హలో హాయ్ అండి. ఈరోజు వంటలు చేసిన ఆలు, క్యాప్సికమ్, కొత్తిమీర, ఆనియన్, పచ్చిమిరపకాయలు, మసాలా, ఆయిల్. దీనికి కావాల్సినవి ఇంతేను. తగినంత ఆయిల్ వేసుకున్నాము. పొద్దున్నే చేసిన సేమియా ఉప్మా, రోటీ, దాల్, కొత్తిమీర, క్యాప్సికమ్, ఆలు, పచ్చిమిరపకాయలు, ఆనియన్, మసాలా ఇంతేనండి. దీనికి కావాల్సినవి చాలా బాగుంటుంది రోటీకి ఈ సబ్జీ. ఈరోజు ఈ వంటలు చేశాను నేను. చూడండి, ఇది రిపేర్ అయింది. నీళ్ళు ఫిల్టర్ రిపేర్ చేసి వచ్చారు వాళ్ళు. రిపేర్ చేస్తున్నారు. ఆయిల్ హీట్ అయిందా లేదా చూస్తాను. జీలకర్ర, ఆవాలు అయింది. దీనికి ఈ మస్టర్డ్ ఆయిల్ ఇది. తర్వాత ఆనియన్, పచ్చిమిరపకాయలు. దీనికే లేట్ అయింది. ఇది మంచిగా వేసుకోవాలి. ఈ గిన్నె కొంచెం పెద్దగా ఉంది, అందుకే కనిపిస్తాను దీంట్లో. या भैया मैं तेलुगु में बात किया समझ है. మంచిగా ఆలుగడ్డ వేసేద్దాం. ఆలు వేసేసాను. ఇప్పుడు కొంచెం సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకోవాలి, తగినంత పసుపు వేసుకోవాలి. మంచిగా వేగినాక డైలీ ఆలు పొరాట, ఆలు సబ్జీ ఏం వేస్తే ఇలా చేస్తాను అనుకుంటారు వాళ్ళు. మీరు చేయమంటే చేయాలి కదా. కొద్దిసేపు మూత పెట్టేద్దాం. కొద్దిసేపు మగ్గనిచ్చినాక క్యాప్సికమ్ వేసేద్దాం. అది ఎంతో ఉంటుంది. చూడు, కలర్ఫుల్గా ఉంది. దాల్ కలర్ఫుల్గా ఉంది. రోటీ, క్యాప్సికమ్, కొత్తిమీర. ఇచ్చిన ముక్క ఇలా ఉంటుంది. నన్ను మాట కాబట్టి ఇచ్చిన పని చేసేవాళ్ళు ఇంట్లో ఉంటుంది. ఇక్కడ మిషన్ రిపేర్ చేస్తాను అతను. ఏమో పాడైపోయింది. ఇది రెండోసారి రిపేర్ చేయటం. భయ్యా తెలుగు అత్తాయి. करंट नहीं, करंट का चला गया. मैं वही चेक कर रहा हूँ. हाँ, चेक करे भैया का बोलो. చూద్దామండి ఇది మగ్గిందా లేదండి. ఇలా సన్న కట్ చేసుకోవాలండి. బాగా మగ్గిస్తుంది తొందరగా. చూడండి, మనకి ఏమైనా సపోర్ట్ ఉంటే క్లియర్గా కనిపిస్తుంది. ఇది కొంచెం ఇలా మగ్గింది కదా,
ఇప్పుడు క్యాప్సికం వేసేద్దాం. ఈ ఆలు క్యాప్సికం ఇక్కడ ఆనియన్, టమాటో, ఆలుగడ్డ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఆయిల్స్ ఉంటాయి. కావాల్సిన మసాలాలు ఇక్కడ పెట్టుకుంటాను. మిగతా రెండు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఉంటాయి. ఇక్కడ అంతా ఉంటుందండి. ఇక్కడ మిషన్ మైక్రో మిషన్ ఉంటుంది. ఇక్కడంతా పాటలు, చెంచాలు అన్నీ ఉంటాయి. ఇక్కడ అన్ని స్పూన్లు, ప్లేట్లు అదంతా ఉంటుంది. మా చుట్టాలు చూడండి, సింకులు కాసుకోని ఉండే ఎప్పుడు కదులుతుందా అని చూసాము. కొంచెం చాలానే చేస్తాను. నేను కూడా కొంచెం తీసుకొని వెళ్దామని. రైస్ తిని 2 రోజులు అవుతుందండి. రొట్టెలు, బ్రేక్ఫాస్ట్, చపాతీలే తింటాను నేను. దాంతో గడుపుతాను. ఇప్పుడు ఒంట్లో బాగాలేదు కదా, నోరేం బాగలేదు. కొద్దిసేపు బాగా మగ్గనిద్దాం. ఇలా ఉంటుందండి. బాగా చీకటి అయిపోయింది. 7 కావస్తుంది టైము. ఇది అయిపోయేకి 7:30 అవుతుంది. అన్నీ మూతలు పెట్టేద్దాం. అయిపోయింది కదా, ఇన్ని మూతలు పెట్టేద్దాం. ఇన్ని మూతలు పెట్టేసానండి. దీనికి ఇది క్లీన్ చేసి ఇది కూర అయినాక దీంట్లో పెట్టేస్తాను. కొత్తిమీర మళ్ళీ లాస్ట్ వేస్తాను. మధ్యాహ్నం అది చెప్తే కదండి, పక్కనే ఒక వీడియో పెట్టినా కదా, దాంట్లో జ్వరం వస్తుంది నాకు, సరిలేదని చెప్పినా కదా. ఇక్కడి నుంచి పోయినాక హాస్పిటల్కి పోయినాను. తను డాక్టర్ ఉన్నారు, మా ఇంటి దగ్గరే ఉంటుంది హాస్పిటల్. అక్కడికి పోయి చెక్ చేసి జ్వరం ఉందని చెప్పి టాబ్లెట్లు అవన్నీ వేసి ఇంజక్షన్ అంతా ఇచ్చినారు. అవి వేసుకునేళ్ళకి కొంచెం బాగుంది. చూద్దాం, రేపటికి కూడా ఉండే టాబ్లెట్లు. రేపు వేసుకొని చూసి తగ్గితే పర్వాలేదు. ఫుల్ చెమటలు కొట్టేసింది. వర్షం వచ్చేలా ఉంది బయట కూడా. మధ్య మధ్యలో ప్లేట్ తీసి తగ్గుతున్నాం. చాలా బాగుంటుంది. రోటీకే బాగుంటుంది. చూడండి, ఇంత కలర్ఫుల్గా ఉంది. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది. దీంట్లో కారం ఎక్కువ వాడని, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తుంది. ఎందుకంటే మంచి కలర్ ఉంటుంది. ఈ కారపొడి సూపర్గా ఉంటుంది. కొంచెం ధనియా పౌడరు, కొంచెం గరం మసాలా, లైట్గా కారం, ఇంతేనండి. దీనికి మసాలాలు అంత పెద్దగా ఏం అవసరం లేదు. కొంచెం ఆయిల్ తక్కువ అయినట్టుంది. కొంచెం ఆయిల్ వాళ్ళు హాల్లో కూర్చోన్నారు. బాగా ఘాట్ వస్తుంది. దగ్గులు తుమ్ములు వస్తున్నాయి. కరెంట్ పోయేసింది. తను రిపేర్ చేసేపు బయటకు వెళ్ళినారు. రిపేర్ అవుతుంది ఇది. గిన్నెలు వంట అయిపోయిన పాటే గిన్నెలు కడిగేస్తే నా పని అయిపోతుంది. సింక్లో ఎదురు చూస్తూ ఉండే అక్క కడుగు, అక్క క్లీన్ చేయండి నాకు చెప్తా ఉండే. అక్క గిన్నెలు ఏమన్నా చెప్తాయో నోరు ఉందనుకుంటారు. నేను ఊరికే అలా అంటాను. ఇది వచ్చి గీ ప్యాకెట్ అండి. గీ అంటే నెయ్యి, వాళ్ళు గీ అంటారు. కన్నడలో వచ్చి తుప్ప అంటారు. హిందీలో వచ్చి గీ, హిందీలో అలా అంటారు. అది 4 రోజులకి ఖాళీ చేసి అయిపోయేసేసాము. మధ్య మధ్యలో ప్లేట్ పెట్టి కలుపుకున్నాం.
చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. ఇది ఇలా కొంచెం మగ్గాలి. వాటర్ వేసేది లేదు, ఏమీ లేదు. సిమ్లో పెట్టి మంచిగా దగ్గరికి చేసుకోవాలి. సిమ్లో పెడతాం. ఇది నా బాస్కెట్, గిన్నెలు కడిగి పెట్టే బాస్కెటు. అక్కడ ఫ్రిడ్జ్ ఉంటుంది, అటు సైడ్ హాల్ ఉంటుంది, ఇటు సైడ్ బాత్రూమ్ ఉంటుంది. సాసులు అన్నీ తెచ్చి పెట్టుకోండి. రెడ్ కారం, పన్నీర్ టిక్కీ మసాలా, ఇది కాఫీ పౌడరు, ఇది నూడిల్స్కి వేసే మసాలా తినండి. ఇది కాఫీ మిషన్, కాఫీ ఫిల్టర్ చేస్తారు దాంట్లో. పెద్దగా వాటర్ తెచ్చి పెట్టుకున్నారు. ఇది వచ్చి బ్రెడ్ల మిషను, బ్రెడ్లు దీంట్లో పెట్టి కాల్చుకుంటారు. ఏంటంటే మిక్సీలు వచ్చినాక చూద్దాం. ఇంకొక 5 నిమిషాలండి, 5 నిమిషాలకి అయిపోతుంది. కారం ఎక్కువగా ఉంటుంది, అందుకే నేను కొన్ని దాంట్లకు పచ్చిమిరపకాయలు వాడతాను, కొన్ని దాంట్లకు కారం పొడి వాడతాను. ఫేవరెట్ నాకు ఈ కడాయి మంచిగా ఉంటుంది. ఎక్కువ ఇదే కడాయి వాడతాను నేను. ఏం లేదండి, ఇది అయిపోతుంది. బాయ్ అండి, ఈ రోజుటికి ఇంతేను. ఇది ఇలాగే ఉంటుంది. ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి నేను తీసేస్తాను. అంతేనండి. మీకు నచ్చిందనుకో, చాలా టేస్ట్గా ఉంటుందండి కూర. చపాతీకి, వాళ్ళ రోటీకి, ఆలు రోటీకి బాగుంటుంది ఇది. మీకు నచ్చితే ట్రై చేయండి, టేస్ట్ చూడండి. నాకైతే చాలా ఇష్టం అండి, చాలా నచ్చుతుంది. ఇంతేనండి ఈ రోజుకి. బాయ్.